హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరొక ముఖ్యమైన వార్త. తెలంగాణలో ఇప్పుడిప్పుడే జీవో అయితే రావడం జరిగింది. ఆ జీవో మీకోసం పెట్టడం జరిగింది. దాదాపుగా అందరికీ కూడా ఈ విషయం అయితే తెలుసు. కానీ మనకి ఏదైనా జీవో వస్తే కానీ ఇది అమలు అనేది మనకి కన్ఫర్మ్ కాదు కాబట్టి ఆ జీవో అయితే మీకోసం నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఏముంది దీంట్లో అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అంగన్వాడీ సెంటర్లకి సంబంధించి టైమింగ్స్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి మనకి హాఫ్ డే స్కూల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంగన్వాడీలకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ కొంచెం మనకి ఈసారి అయితే జీవో గవర్నమెంట్ స్కూల్స్తో పాటుగా రావడం జరిగింది. కాబట్టి ఇదందరూ కూడా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకి, సెంటర్స్కి చాలా చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎండలు అయితే బాగా బగబగా మండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇటువంటి జీవో రావడం మనందరికీ చాలా ఉపశమనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా అంటే 15 మార్చి 2025 నుంచి 8 గంటల నుంచి 12:30 గంటల వరకు మనకి సెంటర్స్ అనేవి నడవాలి. అది ఎప్పటి వరకు? 31/5/2025 వరకు ఈ ఫెసిలిటీ అయితే మనకుంది. అంటే మే 31వ తారీఖు వరకు ఈ జీవో అయితే రావడం జరిగింది. మరి 12:30 వరకు అంగన్వాడీ సెంటర్స్ జరిగాక మరి ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే 12:30 తర్వాత అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు వాళ్ళిద్దరూ కలిసి ఏమేమి యాక్టివిటీస్ సాయంత్రాల పూట అంటే మధ్యాహ్నం పూట చెయ్యాలి. ఆఫ్టర్ 12:30కి సెంటర్ వదిలిపెట్టాక యాన్యువల్ సర్వే అంటే మనందరికీ ఏప్రిల్లో సర్వే ఉంటుంది కదా. ఆ సర్వే అనేది ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి ఈ 15 రోజుల్లో. అలాగే వచ్చే నెలలో కూడా మనము సాయంత్రాల పూట ఇది కంప్లీట్ చేసుకొని మనము సర్వే రిపోర్ట్ అనేది ఇవ్వాలి. పక్కాగా ప్రతి ఇల్లు కూడా తిరిగి సర్వే కంప్లీట్ చేయాలి. రెండోది గృహ సందర్శనలు. మీ అందరికీ తెలుసు మనము అన్ని ఇళ్ళు కూడా గృహ సందర్శనలు అనేవి మనకి పోషన్ ట్రాకర్ యాప్లో మనకి డిస్ప్లే అవుతూ ఉన్నాయి. అది కాకుండా ఇంకా ప్రమాదకరమైన గర్భిణీ బాలింతలు కానీ, పిల్లలు కానీ, శామ్యం ఉన్న పిల్లలందరికీ కూడా మనము గృహ సందర్శనలు అయితే చేయాలి. దానితో పాటుగా మనకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని నమోదు చేయడం కోసం మనము అడ్మిషన్ చేయడం కోసం కూడా మనము పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా మోటివేట్ చేయవలసి ఉంటుంది. అలాగే మన అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేసుకునే పిల్లల కోసం కూడా మనము డ్రాప్అవుట్స్ లేకుండా అందరి పిల్లల్ని మన అంగన్వాడీలో నమోదు చేసే విధంగా తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇస్తూ అంటే వాళ్ళకి మన సెంటర్లో ఏమేమి జరుగుతాయి అనేది చెప్పి మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జీవో అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.